నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావును అరెస్ట్ చేశారు పోలీసులు. పిఎస్ దగ్గర మీడియాతో మాట్లాడుతూనే బోరున విలిపించారు ఎర్రబెల్లి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తాను ఎలా సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు రైట్. అది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరుకి సంబంధించి తొర్రూరు దగ్గర జరిగిన ఘటనలో ఒక్కసారిగా ఆయన ఆవేదన ఆవేదనకు గురయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రబెల్లి దయాకర్రావును అరెస్ట్ చేశారు పోలీసులు. పిఎస్ దగ్గర మీడియాతో మాట్లాడుతూనే ఆయన బోరున విలపించిన సందర్భం. అసలు తొర్రూరు దగ్గర ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ కాంగ్రెస్కి ఏకంగా 16 కాంగ్రెస్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ 7 స్థానాలు కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ 9 స్థానాలు, మొత్తం 16 స్థానాలకు అక్కడ ఎన్నిక జరిగింది. అయితే 7 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంటే 9 స్థానాలని బీఆర్ఎస్ దక్కించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మెజారిటీ, మరి ముఖ్యంగా ఆ మ్యాజిక్ ఫిగర్ని బీఆర్ఎస్ దాటేస్తుంది. బట్ అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఆయన ఏడ్చారు, ఎందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు, అసలు ఇక్కడ ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోవడం జరిగింది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఆయన బోరును విలపించడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఆయన? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా నువ్వా నేనా అన్నటువంటి పరిధిలో పనిచేశాయి. దీనికి సంబంధించి చూసినట్టయితే ఒక రాజకీయ అస్తిత్వ పోరాటంగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు 6 సార్లు కూడా ఓటమి ఎరగని నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద అనేక సార్లు ప్రతికూల పరిస్థితులే ఎదుర్కొన్నారు. తొర్రూరుకు సంబంధించి, అలాగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే పాలకుర్తి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా తీవ్రంగా తన అస్తిత్వాన్ని మళ్ళీ పూర్వవైభవం సాధించే విధంగా అనేక సమీకరణలు చేసి ఇన్నాళ్ళు తాను రాజకీయ చతురతను ఉపయోగించి కూడా తను అంటే ప్రత్యక్షలను అలాగే పరోక్షంగా కానీ ఎక్కడ చూసినా కానీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈసారి కూడా మళ్ళీ ఓటమి ఎరగని నేతగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి తనది ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేవలము తొర్రూరులో అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో ముందుకు వెళ్లి మళ్ళీ తన యొక్క గౌరవాన్ని, తన అస్తిత్వాన్ని, మళ్ళీ పూర్వ వైభవాన్ని కూడా నిరూపించుకునే దిశగా ఎన్నో సమీకరణల నడుమ నిలిపెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక విధంగా 9 తొర్రూరు మున్సిపల్ కి సంబంధించి కూడా దాదాపు ఎక్కువ సీట్లు గెలుచుకొని తను ముందు నిలబడేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి తొర్రూరులో నెలకొంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ తొర్రూరు మున్సిపల్ పీఠం తమ కైవసం చేసుకున్నటువంటి ధీమాలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమీకరణ నడుమ ఇక్కడ తొర్రూరు పీఠం కూడా కోల్పోవలసి రావడంతో ఇప్పటి వరకు కార్యకర్తలకు ఇచ్చినటువంటి మనోధైర్యాన్ని, అలాగే తను నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని, మొత్తం రాజకీయంగా తన చతురతను అంటే ప్రత్యక్షలను, పరోక్షలను, అలాగే అంటే వ్యతిరేక వర్గాలను కూడా తన వైపు తీసుకోవడంలో కొంత సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో ఎంతో మందికి భరోసా కల్పించినటువంటి నేతగా ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు ఈ ఎన్నికల్లో నిలబడ్డటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తాను ఈ తొర్రూరు పీఠాన్ని కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని గెలుచుకున్న తర్వాత తొర్రూరు పీఠం తనది అన్నటువంటి ధీమాలో ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు మాజీ మంత్రికి ఇది కూడా కోల్పోవడం మింగుడు పడడం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతమందికి ఎంతో భరోసా కల్పించినటువంటి నేతనే తనకే భరోసా లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి వెంకటరత్నం ఎవరైనా కనుక ఫ్రెష్ గా చూడంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ 7 స్థానాలు మాత్రం దక్కించుకుంది, బట్ బీఆర్ఎస్ మాత్రం 9 స్థానాలను కైవసం చేసుకుంది. అయినప్పటికీ ఎందుకు కోల్పోయింది బీఆర్ఎస్? ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు?
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు 9 స్థానాలను తను ముందుండి గెలిపించుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు యాజ్ పర్ రూల్ దీంట్లో వేరే రకంగా ఏం ఆలోచించాలని కూడా లేదు. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా మనకు అఫీషియల్ గా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండ్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి కాబట్టి ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ 9 సీట్లు ఎర్రబెల్లి దయాకర్ అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే లక్కీ డ్రా అనేది అనివార్యమైనటువంటి క్రమంలోనే ఇక్కడ ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులకు కానీ ఎట్లాంటి స్వార్థపూరిత ప్రయోజనాలకు కానీ రాబోయే రోజులలో ఎట్లాంటి అసందిగ్ధ పరిస్థితులకు కానీ తావియకుండా ఇరు పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒప్పందాల మేరకే డ్రా దిశగా అధికారులు అడుగులు వేశారు, ఎన్నికల అధికారులు. ఆ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి డ్రా దిశగా వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ డ్రా కీలకంగా మారింది. ఇది ఏంటంటే ఖచ్చితంగా తమ అదృష్టం మీదనే ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇద్దరు ఆమోదయోగ్యంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ డ్రాలో మాత్రం అదృష్టం మాత్రం కాంగ్రెస్ పార్టీని వరించింది. ఆ భరించినటువంటి పరిస్థితుల్లోనే ఎంతో కొంత హోప్స్ ఇరు వర్గాలు పెట్టుకుంటాయి, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. కానీ ఇక్కడ అదృష్టం మాత్రం ఇక్కడ లక్కీ డ్రా రూపంలో కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకము, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎఫర్ట్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సమీకరణలు అన్ని కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే అన్నటువంటి ఒక ఫీలింగ్ లో ఎర్రబెల్లి తన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఒక భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన కార్యకర్తలు కూడా తను ఎర్రబెల్లిని కూడా చూసి సముదాయించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ నమ్ముకున్నటువంటి నేత నిలబడాలని, అలాగే కార్యకర్తల మనోభీష్టాలను కూడా నెగ్గుకొచ్చే విధంగా తాము పనిచేయాలన్నటువంటి నేతలుగా కూడా ఇక్కడ ఎవరికి వారు అభివర్ణించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సీటు లక్కీ డ్రా రూపంలో బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం వల్ల కూడా ఒక భావోద్వేగానికి లోనవ్వడం అనేది సహజమే. ఇది ఖచ్చితంగా తాము గతంలో పనిచేసినటువంటి విధానాల్ని గుర్తు చేసుకుంటూ, గతంలో పనిచేసినటువంటి ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంటూ పూర్తిగా తను ఆర్థికంగా ఎంత నష్టపోయామా లేకపోతే మానసికంగా వెంకటరత్నం కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు, రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా 9 స్థానాలను కైవసం చేసుకున్న తర్వాత కూడా నేను ఇప్పుడు ఆ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతే మా పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మా వాళ్ళని గెలిపించుకోలేకపోతే ఇంకా పరిస్థితి ఏంటి అని అర్థం వచ్చేలా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆయన అక్కడ ఆ గేటు దగ్గర మీరు చూస్తే కనుక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఆయన ఏమంటారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రాత్రి వాళ్ళు కష్టపడ్డప్పుడు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాంటే అది అధికారుల నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డప్పుడు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాంటే అది అధికారుల నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డప్పుడు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాంటే అది అధికారుల రైట్. అది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా